అన్న, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న వార్స్ అన్ని చూస్తున్నాం. గతంలో మనం పాలస్తీనాకి సంబంధించిన ఇష్యూస్ చూసాం. ఈ మొన్న పాకిస్తాన్ రీసెంట్‌గా మనం ఎఫెక్ట్ చేసిన ఇష్యూస్, పహల్గామ్ ఎఫెక్ట్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఇది కొంత డిఫరెంట్‌గా కనపడుతుంది. అసలు ఇండియాకి సంబంధం లేని యుద్ధం ఇది. బేసిక్‌గా ఇండియా ఇక్కడ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఎక్కువ ఇంపాక్ట్ అంతా కూడా ఇక్కడ ఇండియన్స్ చూపిస్తా ఉన్నారు. ఖామ్ని చనిపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఏం చెప్తారు? రైట్. ఖేమ్ని ఏదైతే చనిపోయాడో, సో దాని తర్వాత భారతదేశంలో ఉన్న షియా ముస్లిమ్స్ ఇక్కడ ఏడవటము, అంటే మా నాయకుడు చనిపోవడము అనేసి ఇదంతా మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాము. వాళ్ళని ట్రోల్స్ చేసే విధంగా ఇరానియన్స్కి సంబంధించిన ఇరానియన్ ముస్లిమ్స్ వాళ్ళని ట్రోల్స్ చేస్తూ కూడా వీడియోస్ చేస్తున్నారు. సో భారతదేశంలో ఉన్న ముస్లింలారా, ఇక్కడ మాకే ఎలాంటి ఇబ్బంది లేదు, మేమే స్వచ్ఛందంగా ఇక్కడ ఫ్రీడమ్ని ప్రకటించుకుంటున్నాము. ఖేమ్ని లాంటి నియంత చనిపోయిండు కాబట్టి మాకు హ్యాపీగా ఉంది, మీరెందుకు బాధపడుతున్నారు అనేసి అయితే వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. సో దీంట్లో మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు విధంగా భారతదేశం పైన అయితే ఎలాంటి ఇంపాక్ట్, అంటే మేజర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనేసి నేను అనుకోవట్లేదు. అండ్ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. అది మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే ఈ యుద్ధం జరుగుతుందో ఇది కేవలం ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ అండ్ ఈ అమెరికాకు సంబంధించిన అంతర్గత యుద్ధం అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ దేశాలకే ఉంది. ఇక్కడ భారతదేశం నుంచి మోడీ అక్కడికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మోదీ గొడవలు పెట్టించాడు అనేసి, లేకపోతే మోదీ దీనిపైన స్టాండ్ తీసుకోవాలి, మాట్లాడాలనేసి ఎవరైతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ప్రతిపక్ష నేతలు ఎవరైనా మాట్లాడుతున్నారు కదా, సో దీన్ని అయితే నిజంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోదీ గారు ప్రతి దేశం గురించి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ భారతదేశంతో పాటు 100% ప్రతి యుద్ధంలోనూ, లేకపోతే ఇటు న్యాయ సలహా కావాలన్నా, లేకపోతే ఇటు ఆర్మీకి సంబంధించిన ఏదైనా సలహాలు కావాలన్నా, లేకపోతే బలం కావాలన్నా కూడా బలాన్ని ఇచ్చేది ఇజ్రాయెల్ లాంటి దేశం మాత్రమే. సో అలాంటి దేశంకి ఏదైనా జరిగితే, ఇక్కడ ఇంతకుముందు పాలస్తీనా ఇజ్రాయెల్ పైన ఏదైతే అటాక్ చేసిందో అప్పుడు వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అనేసి మోదీ గారు ట్వీట్ చేసిండ్రు. అలాంటి ట్వీట్ ఇప్పుడు రాకపోవడము అండ్ మోదీజీ దీనిపైన మాట్లాడకపోవడం అయితే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు అంటున్నారు కదా, కొంతమంది ముస్లిమ్స్ ఇక్కడ కొంతమంది నిరసనలు తెలపడం కావచ్చు, దీని మీద రియాక్ట్ అవ్వాలని మోదీని వాళ్ళు డిమాండ్ చేస్తున్న విధానం కావచ్చు చూస్తే, యాజ్ ఎ ఇండియన్గా మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అసలు యాక్చువల్గా ఇండియాలో వస్తున్నాయంటే ఇది కొంత జాగ్రత్త పడాల్సిన అవసరమా, లేదంటే ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? కంపల్సరీ అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఇందులో ఉంది. అండ్ టోటల్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరు రోడ్డుపైకి రావట్లేదు, కేవలం షియా ముస్లిమ్స్ మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే చనిపోయింది షియా ముస్లింలకు సంబంధించిన పెద్ద కాబట్టి ఖేమ్ని కావచ్చు. అండ్ ఆయనకు భారతదేశంతో మూలాలు కలిగి ఉన్న వ్యక్తి ఆయన. యూపీలో ఆయన తరతరాల వాళ్ళు, అంటే పాత తరం వాళ్ళందరూ అక్కడ పుట్టి పెరిగారు. అండ్ ఖేమ్నికి కూడా యూపీతో సంబంధాలు ఉన్నాయి. లక్నోకి సంబంధించిన వాళ్ళు అనేసి ఇప్పుడు మనకు వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆయన అక్కడ నుంచి ఎప్పుడో తన చిన్నతనంలో అటు ఇరాన్కి వెళ్ళిపోవడము, సో అక్కడే ఉండిపోవడము, ఇదంతా జరగడంతో షియాకి అండ్ భారతదేశంలో షియాస్ అన్న వాళ్ళు కూడా కొంచెం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే సంతాప దినాలుగా వాళ్ళు ఇవన్నీ ప్రకటించుకుంటున్నారు. అండ్ వాళ్ళు సంతాపం వ్యక్తం చేసుకుంటారు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే మీరు అంటే రోడ్డు ఎక్కవచ్చు, మీ ప్రొటెస్ట్లు మీరు చేసుకోవచ్చు, బట్ మీరు ఎవరి కోసం రోడ్డు ఎక్కుతున్నారు అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా, సో భారతదేశం భయపడాల్సిన అవసరం ఉందా అనేసి. ఇంటర్నల్గా వార్ సృష్టించే విధంగా అయితే కొన్ని మనకు ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలోనే, అంటే అంతర్గత వ్యవహారం మనకు జమ్మూ కాశ్మీర్. సో ఆ జమ్మూ కాశ్మీర్లో స్టోన్ పెల్టింగ్ ఎప్పుడూ ఆగిపోయింది అనుకున్నాము. హిజ్బుల్లాకి సంబంధించిన, అంటే హిజ్బుల్లా అంటే ఈ షియా వాళ్ళ ఆర్మీ అన్నమాట, ఇస్లామిక్ ఆర్మీ. సో దానిపైన ఇక్కడ నిరసనలు తీసుకురావడము, సో ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ మా నేత చనిపోయిండు కాబట్టి భారతదేశం దీనిపైన స్పందించాలి అని. ఎవరో ఎక్కడో చనిపోతే భారతదేశం ఎందుకు స్పందించాలి? అండ్ భారతదేశంలో ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? సో ఇదే ఇంటర్నల్ వార్ని సృష్టించడానికి ముందుకు తీసుకెళ్తారనమాట. ఇప్పుడు చేస్తుంది షియా ముస్లిమ్స్ అయినా కూడా ఇదంతా ఏదో సున్నీ వాళ్ళు, షియా వాళ్ళు అందరు ముస్లిమ్స్ కలిసి చేస్తున్నారు అనేసి అయితే ఒక ఇంపాక్ట్ అయితే ఇప్పుడు హిందువులకు, క్రిస్టియన్స్కి ఏమనిపిస్తుంది, అవతల అతను ముస్లిం అనేసి ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. బట్ అందులో షియా తెగ వాళ్ళు మాత్రం చేస్తున్నారు. అండ్ చాలామంది షియా తెగ వాళ్ళు ప్రొటెస్ట్లు చాలా, అంటే వాళ్ళకి నచ్చినట్టు కామ్గానే శాంతియుతంగానే చేస్తున్నారు. బట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే. బికాస్ లక్నోలో మనం చూసినాము, వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు, ఏడ్చిండ్రు, అక్కడితో అయిపోయింది. బట్ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి సీన్ ఉంది అంటే, జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు కూడా అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని పెంచే విధంగా అక్కడ టెర్రరిస్టులకు ఆయుధాలు కావచ్చు, లేకపోతే బలగం కావచ్చు, సో వాళ్ళకు డబ్బులు కావచ్చు, ఇవన్నీ ఇరాన్కి సంబంధించిన షియా నేతలు, హెజ్బుల్లాకు సంబంధించిన వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందుకోసమే
కొత్తగా ఈ మధ్యన ఏదైతే స్టోన్ పెల్టింగ్ జరిగిందో షియా ఈయన చనిపోయిన తర్వాత కెన్ని చనిపోయిన తర్వాత కశ్మీర్ బనేగా హిజ్బుల్లా అనేసి ఒక స్లోగన్ ని వాళ్ళు రేస్ చేసిండ్రు. అంటే భారత్ తెరే తుకడే హోంగే అనేసి ఎలా అయితే ఈ ఇంటర్నల్ వార్ క్రియేట్ చేసే తుకడే తుకడే గ్యాంగ్ ఎలా అయితే తీసుకొస్తుందో కశ్మీర్ బనేగా హిజ్బుల్లా అనేసి. కశ్మీర్ ఎందుకు హిజ్బుల్లా అవ్వాలి? ఎందుకు అంటే ఇంటర్నల్ గా వీళ్ళకి ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇదే ఇరాన్ కి సంబంధించిన ఖెమెని కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, పాలస్తీనాలో వాళ్ళ చేతులకి ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ పైన దాడి దిగేటట్టు చేసిండ్రు. సో అప్పుడు ఆ పాలస్తీనా వాళ్ళు పారాషూట్స్ లో పైనుంచి కిందికి దిగొచ్చి ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేస్తూ చిన్న పిల్లల్ని ఓవెన్లలో పెట్టి కాల్చేసి లేడీస్ పైన వాళ్ళ ఇంటి యొక్క డోర్ని తడుతూ లోపలికి వెళ్ళి సో వాళ్ళని పొట్టను పెట్టుకోవడము ఇవన్నీ మనం వీడియోస్ చూస్తూనే ఉన్నాము, చూసాము. సో అక్కడి నుంచి ఈ యుద్ధం అన్నది మొదలైంది.